ఒక పేదవాడు మరి అడవికి కట్టెలకు కొట్టుకొని చదానికి వెళ్ళాడు. అడవిలో కట్టెలు కొట్టుకుంటుండగా ఆ గొడ్డలి ఊడి నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో పడిపోతుండగానే వాడికి చాలా దుఃఖమైపోయింది. ఏం చేయాలి నేను, ఇది కూడా అరువు తెచ్చిన గొడ్డలే, ఏం చేయాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఒక దూత నీళ్ళలో నుంచి బయటకు వచ్చేసి మరి ఒక బంగారు గొడ్డలు చూపించి, అయ్యా నీ గొడ్డలి ఇది ఇదేనా తీసుకో అన్నది. అంటే అది నాది కాదండి అని చెప్పి సరే తిరిగి నీళ్ళలోకి పోయి ఆ దూత వెండి గొడ్డలి తీసుకొని వచ్చి, ఈ గొడ్డలి నీదేనా తీసుకోండి, కాదండి నాది. మూడవసారి మరి తన గొడ్డలి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి చూపిస్తే, అది నా గొడ్డలి అండి, చాలా వందనాలండి, చాలా నాకు సహాయం చేసినారండి. అప్పుడు యథార్థంగా ఉన్నావు కాబట్టి నీకు బంగారు గొడ్డలు కూడా నీకు ఇస్తాను, కాబట్టి రెండు నువ్వే తీసుకో అంటే ఆ దినం నుంచి అతనికి ఐశ్వర్యం కలిగి ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి యథార్థత అనేది ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి ఆ దినం నుంచి సంతోషంగా అతడు మరి జీవించగలిగినప్పుడు. కాబట్టి యథార్థత ఆశీర్వాదమునిచ్చును.